అందరికీ నమస్తే. మొన్న 3 రోజులు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మొత్తం క్యాబినెట్ ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు అందరూ ఢిల్లీ పోయి ధర్నా చేశారు. మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు బీసీ 42% రిజర్వేషన్ గురించి. సరే ఆ రిజర్వేషన్ మాటేమో కానీ ఆ రిజర్వేషన్ గురించి మాట్లాడదాం మళ్ళీ మనము. అయితే ఆ మీటింగ్కు రాహుల్ గాంధీ రాకపోవడం అనేది తీవ్రమైన ఎఫెక్ట్ పడ్డది ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన. చాలామందికి క్లారిటీ వచ్చిందట ఏం జరుగుతుంది ఢిల్లీలో అని. ఇప్పటిదాకా నాలాంటి కొంతమంది జర్నలిస్టులు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి ఎక్కడో గ్యాప్ ఉంది, ఏదో అవుతుంది, ఎక్కడో చెడింది, దీనికి కొన్ని కారణాలు అవన్నీ చెప్తుంటే సరేలే చెప్తూ ఉంటారు అందరూ. బట్ ఇది అట్లా ఉంటుందా? ఒక ముఖ్యమంత్రిని రాహుల్ గాంధీ పట్టించుకోకుంటాడా అని అనుకునే వాళ్ళంట. ఢిల్లీ పోయిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు మీకు చెప్తా నేను. ఆ పరిణామాలు, అక్కడ మాట్లాడిన వ్యవహారాలు, అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఇక ఇప్పుడు నమ్మక తప్పదు, ఎవరు చెప్పినా నమ్మక తప్పదు, ఎవరు చెప్పకపోయినా నమ్మక తప్పదు అని ఒక డిసిషన్కి వచ్చారంట. ఇక ఏమేం జరిగింది, అసలు ఎట్లా జరిగింది, ఎందుకు ఎమ్మెల్యేలో మినిస్టర్లో ఎందుకు అట్లా డిసైడ్ అవుతున్నారు ఆ సంఘటన చూసి అనేది చాలా ఇంపార్టెంట్. మనం అదే అంశం మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక్క సబ్స్క్రైబు ఒక వార్తను ఒక 100 మందికి రీచ్ చేస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొన్న మీకు అందరికీ తెలుసు బీసీల 42% గురించి ఒక మీటింగ్ ధర్నా అయింది. దానికి అందరూ పోయినరు. మీనాక్షి నటరాజన్ గారు పక్కనే కూర్చున్నారు పొద్దున్న సాయంత్రం దాకా. కానీ అసలు వ్యక్తులు రాలేదు, రాహుల్ గాంధీ రాలేదు. ఎందుకు రాలేదు అనే దానికి వీళ్ళేదో వేరే కార్యక్రమంలో ఉన్నారు, రాలేదని చెప్పిండ్రు. బట్ అంతకన్నా ఇంపార్టెంట్ కార్యక్రమం ఏంటంటే సోరేన్ చనిపోయింది కదా, అక్కడ అంత్యక్రియలో పాల్గొని పోయిండ్రని చెప్పిండ్రు. ఆయన రావాలనుకుంటే మనసు ఉంటే 2 నిమిషాలు వచ్చి మాట్లాడి పోవచ్చు, బట్ పోలేదు. అయితే అక్కడన్నా కొంతమంది అడిగిరంట, కొంతమంది బీసీ ప్రజాప్రతినిధులు వాళ్ళు అడిగిరంట, ఎవరిని? మీనాక్షి నటరాజన్ అడిగిరంట. మీనాక్షి నటరాజన్ని మేడం ఎట్లయినా రాహుల్ గాంధీ రావాలి, పొద్దున్నుంచి అదే టెన్షన్ అంటాడ. ఎట్లయినా రాహుల్ గాంధీని రమ్మని చెప్పండి మేడం, మీరు ఒక మాట చెప్తే వస్తాడు, రాకపోతే ఇజ్జత్ పోతుంది. ఇక్కడ అసలు ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకొని ఇంత ధర్నా పెట్టుకొని రాకపోతే ఇబ్బంది అవుతుంది అంటే మేడం అన్నదంట మీనాక్షి నటరాజన్ గారు, మనమేం చేయలేము, ఆల్రెడీ చెప్పినాము, ఆయన రాలేనని చెప్పిండు. ఆయన రాలేనని చెప్పిన తర్వాత మళ్ళీ ఎట్లా అడుగుతాము రాహుల్ గాంధీ గారిని? అడగలేము, నేను వచ్చినా కదా, నేను ఉన్నా కదా అన్నదంట మీనాక్షి నటరాజన్ గారు. అంటే ఎపిసోడ్ ఈజ్ క్లియర్, ఆయన రాకూడదని. నాకు ఉదయం ఎవరు చెప్తున్నారు, ఆ ధర్నాలో రేవంత్ రెడ్డి కాకుండా మహేష్ కుమార్ గౌడ్ ఒక్కడే పార్టిసిపేట్ చేసింటే ఖచ్చితంగా వస్తుండే రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఉన్నందుకే ఆయన రాలేదేమో అనే ఒక అనుమానాలు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇక అట్లాంటి సిచ్యువేషన్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చెడింది వ్యవహారం అని చెప్పడానికి ఇంకా దీంతోనే క్లారిటీ వచ్చింది మాకు అని చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లంతా కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి కూడా ఫుల్ ఫ్రస్ట్రేషన్ అంట ఆ రోజు, ఫుల్ ఫ్రస్ట్రేషన్. ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే ఆ రోజు ఇక్కడనే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుంది. మీకు ఐడియా ఉందా? రాజగోపాల్ రెడ్డి అదే రోజు మొత్తం 20 మంది ఆంధ్రోళ్ళు రేవంత్ రెడ్డిగా చేరినరు, మొత్తం తెలంగాణను దోసుకుంటున్నారు, నేను టైం వచ్చినప్పుడు బయట పెడతా అట్లాంటి వ్యాఖ్యలు చేసిండు. చేస్తే ఆ వార్తలు మీడియాలో రాకూడదని ఒక ఎంపీకి, యువ ఎంపీకి అప్పగించిన బాధ్యతలు. అరే బాబు మాట్లాడు ఫస్ట్, నువ్వు వాళ్ళతో అక్కడ ఉన్న మీడియా వాళ్ళతో మాట్లాడు, అది కవరేజ్ రాకుండా చూడు, కవరేజ్ వస్తే మళ్ళీ అది బాగా డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ రాలేదంటే ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినట్ట, కానీ అప్పటికే సోషల్ మీడియాలో వచ్చింది, జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోయింది. ఇక అట్లాంటి సిచ్యువేషన్ ఢిల్లీలో ఫేస్ చేయాల్సి వచ్చిందట వాళ్ళకి. ప్లస్ అసలు ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత రాజగోపాల్ రెడ్డితోన హైకమాండ్ మాట్లాడించిందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయంట రేవంత్ రెడ్డి గారి టీంలో. రాజగోపాల్ రెడ్డి కనుక హైకమాండే ఉండి నా మీద ఒక మనిషిని ఉసిగొల్పుతున్నారా, నా మీద ఇట్లాంటి ఆరోపణలు విమర్శలు చేపిస్తున్నారా? ఎందుకంటే ఆయనకు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అవన్నీ మొత్తం అవన్నీ కలుపుకుంటూ వచ్చినాం అనుకో, డాట్స్ మొత్తం ఒకటే లైన్ కనబడుతుంది. రేవంత్ రెడ్డి యాంటీగా ఏదో జరుగుతుంది, కాంగ్రెస్లో జరుగుతుంది, అది ఢిల్లీ హైకమాండ్ కనసన్నలో నడుస్తుంది. మీనాక్షి నటరాజన్ రావడం కానీ, ఆమె పార్టీని మొత్తం హ్యాండిల్ చేసి రేవంత్ రెడ్డికి మొత్తం డిస్కనెక్ట్ చేయడం కానీ, తర్వాత ప్రభుత్వంలో జరిగే ప్రతి వ్యవహారంలో మీనాక్షి నటరాజన్ ఇన్వాల్వ్ అవుతున్నాం కానీ, మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మంత్రుల వ్యవహారంలో తేడా రావడం కానీ, మంత్రులు రేవంత్ రెడ్డిని లెక్క చేయకుండా వాళ్ళ పనాలు చేసుకుంటూ ఇక్కడ నుంచి 10ల సంఖ్యలో రిపోర్ట్లు పంపిస్తుండడం కానీ, తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మంత్రుల ఫోన్ ట్యాపింగ్ వింటున్నారు రేవంత్ రెడ్డి అని చెప్తున్న విషయాలని, ఇవన్నీ చూస్తుంటే
ఇదంతా దేనికో అందరికి అక్కడికే నిజాలంతా ఎవరికి తెలుస్తాయంటే ఎవరికో ఒకరు తెలుస్తాయి. ఏం జరుగుతుంది తిరుమలేశ అంటే జరిగినాడు జరుగుతుంది వెంకటేశ అన్నాడంట. అట్లా ఇప్పుడు కూడా ఏదో సంథింగ్ జరుగుతుంది అని చెప్పడానికి అదే ఏంది అసలు రాజగోపాల్ రెడ్డి మీద ఈయనకు అనుమానం ఎందుకంటే ఈ ఫస్ట్ మీకు అందరికీ గుర్తుందో లేదో ఒక క్యాబినెట్ 3 పోస్టులు భర్తీ చేశారన్నప్పుడు ఫస్ట్ వచ్చిన పేర్లు ఏంటివి? ఫస్ట్ వచ్చిన పేర్లు 3 పేర్లు. ఒకటి వాకేశ్ శ్రీహరి పేరు, 2 వివేక్ వెంకటస్వామి, 3 రాజగోపాల్ రెడ్డి. కానీ ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి పేరు మాయమైపోయింది. రాజగోపాల్ రెడ్డి పేరు హైకమాండే తీసేసి ఉండొచ్చు, కానీ అది రేవంత్ రెడ్డి కూడా అపోజ్ చేసిండు. రేవంత్ రెడ్డి కూడా వేరే లిస్టు పెట్టేసరికి తేడా వచ్చింది. అక్కడ నుంచి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కనుక హైకమాండే ఉండి రాజగోపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేపిస్తున్నారు అనేది ఆయన వర్గంలో అన్నమాట. అసలు రేవంత్ రెడ్డే తన దగ్గరగా ఉండే ఒక సలహాదారుతో అన్నాడు ఈ మాట. ఇదంతా హైకమాండ్ చేపిస్తున్న డ్రామాని అయ్యింది, ఇదంతా కొద్దిగా పర్స్యూ చేయాలి, కొద్దిగా గమనిస్తున్నాను అని చెప్పేసి ఒకరిద్దరు సలహాదారులకు చెప్పిండ్రు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే రాజగోపాల్ రెడ్డి అన్ని మాటలు మాట్లాడినా కనీసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి కూడా స్పందించలేదు. ఏదో నామినల్గా ఏదో ఫోన్ చేసిండు, మాట్లాడిండు, త్వరలో మీటింగ్ అన్నాడు తప్ప అసలు చర్యలు తీసుకుని కూడా ధైర్యం సరిపోతలేదు. ఎందుకు ధైర్యం సరిపోతలేదంటే రాజగోపాల్ రెడ్డి వెనుక హైకమాండ్ ఉంది అని వీళ్ళకి అందరికి అనుమానం. ఈ మధ్య చూడండి అసలు ఏంది మన రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఎవ్వరు బయటకు వచ్చి మాట్లాడతలేరు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్ని వేసి మాటలు అన్నాడు, ఒక్క మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఏమన్నా అడ్డం మాట్లాడుతుండా? రేవంత్ రెడ్డి తరఫున ఒకళ్ళతో కూర్చుకొని మాట్లాడుతుండా? పోనీ వాళ్ళ సొంత అన్న కోమరెడ్డి వెంకటరెడ్డి ఏమైనా మాట్లాడుతుండా? నా చేతులు లేదు మినిస్టర్ ఇవ్వడం, అదంతా వాళ్ళు హైకమాండ్ చూసుకుంటుంది, నేను ఇప్పించలేను, నేను ఆ స్టేజ్లో లేను అని చెప్పిండు. ఆయన తప్పుకున్నాడు అక్కడ నుంచి, ఆయన మీద బడిని పడకుండా తప్పుకున్నాడు. ఇంకా మిగతా వాళ్ళ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే రేవంత్ రెడ్డిని ఎవరన్నా ఒక మాట అంటే ఉస్కో అంటే డిస్కో అనే ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు రెగ్యులర్గా మాట్లాడుతూ ఎవరు రేవంత్ రెడ్డి మీద ఎవరన్నా ఏమన్నా కేటీఆర్ విమర్శలు చేసినా ఈయన రెస్పాండ్ అవుతూ లేరు పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో. అసలు అంతకుముందు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడైతే అప్పుడు ఉన్న ప్రతిపక్షం టీడీపీఓ లేకపోతే అప్పుడున్న బీఆర్ఎస్ఓ, అప్పుడు టీఆర్ఎస్ఓ లేకపోతే ఇంకెవరన్నా ఒక మాట మాట్లాడితే గాంధీ భవన్లో తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్లో పోటీ పడేవాళ్ళు మాట్లాడడానికి వచ్చి పోటీ పడి మొత్తం చీల్చి చెండాడి దాన్ని మొత్తం అవతల నోరులు మూపించేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? రేవంత్ రెడ్డి తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడే మనుషులే లేకుండా పోయినరు. ఎవరు మాట్లాడతారంటే 2-3 మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితేనేమో అది అంతా వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం ఎంపీలు, అది అయ్యేది లేదు, పోయేది లేదు, అది కరెక్ట్ కౌంటర్ పడనే పడదు. ఎవరు మన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడతారు, లేకపోతే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ గారు మాట్లాడతారు. వాళ్ళిద్దరు ముగ్గురే మాట్లాడతారు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఒకరిద్దరు స్పోక్స్ పర్సన్సో లేకపోతే కార్పొరేషన్ చైర్మన్సో గాంధీభవన్లో ప్రెస్ పెట్టి మాట్లాడతారు. కానీ కరెక్ట్ రియాక్షన్ ఉండదు. వాళ్ళు కూడా అన్ప్రిపేర్డ్, వాళ్ళు ప్రిపేర్ అయ్యి కూడా ఉండరు, కనీసం వాళ్ళతో సబ్జెక్ట్ కూడా ఉండదు మాట్లాడేవాళ్ళు. ఏదో వాళ్ళు ఒకటంటే మనం 2 అనాలి అంతేగాని దాని సబ్జెక్ట్తో వాళ్ళ నోరు ముప్పియాలన్న అది లేదు. రేవంత్ రెడ్డి మీద ఒక విమర్శ వస్తే ఆ విమర్శ తప్పు అని చెప్పే ప్రయత్నం కూడా ఏరు వాళ్ళు. ఎంతసేపటి కౌంటర్ చేయడమే తప్ప ఆ విమర్శ తప్పు లేదు తప్పు, రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు అలా చేస్తలేరు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు కబ్జాలు చేస్తలేరు, లేకపోతే రేవంత్ రెడ్డి అసలు అట్లా మాట్లాడతలేడు, లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడడంలో అర్థం ఉంది, ఏముండదు, దాని కౌంటర్ ఉండదు, ఏముండదు. ఎందుకు మాట్లాడతలేరు అంటే ఇప్పుడు ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి వెనుక హైకమాండ్ ఉందేమో అని ఒక రేవంత్ రెడ్డికే కాదు మిగతా అందరికీ అనుమానం ఉంది. ఈ అనవసరంగా మాకెందుకు తలకాయ నుంచి చెప్పి వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని ఏమైనా చేసుకొని మేమెందుకు మాట్లాడాలని మాట్లాడతారు. ఇంకా పొన్నం ప్రభాకర్ గారు అయితే సందిట్లో సడమియా అంటారు కదా. ఇప్పుడు ఎట్లా మీరు 40% రిజర్వేషన్ ఇస్తలేరు కాబట్టి మీరు నాకు డిప్యూటీ సీఎం అని చెప్పేసి కొత్త ప్రపోజల్ పెట్టినారు. ఢిల్లీలో ఇవన్నీ కూడా జరిగినాయి. ఢిల్లీలో ఆ ఒక్క రోజునే మొత్తం పరిణామాలు చూసిన తర్వాత ఇట్లా కాదని చెప్పేసి ఢిల్లీలో ఎవరినో కలిసి ఇంకా 3 పోస్టులు ఉన్నాయి కదా, ఆ 3 పోస్టులు 2 బీసీలకు మంత్రి పదవులు ఇవ్వండి, మొత్తం 5 మంది అయితే మంత్రులము, ప్లస్ నాకు ఒక డిప్యూటీ సీఎం, బీసీలకు ఒక డిప్యూటీ సీఎం, అది నాకు ఇస్తే ఇంకా 42% రిజర్వేషన్ గురించి కొంచెం లెవెల్ అవుతుంది, నేను బీసీలను కన్విన్స్ చేయగలుగుతా అని చెప్పేసి కూడా ఆయన ఏదో ప్రయత్నాలు చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఆడు ఉన్నంతసేపు అయితే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అయితే చాలామంది వెళ్ళిపోయారు. మనకు తెలుసు ఆ విషయం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళంతా ఇట్లా మాట్లాడి వెళ్ళిపోయారు, మాకేం సంబంధం లేదు, ఇంకా రాహుల్ గాంధీ వస్తున్నాడు, ఎవరు వస్తారు ఇంకెందుకు అనుకున్నారేమో, వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ మిగతా ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డిని టచ్ చేద్దామంటే భయమైందంట. అంటే అంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడంట ఆయన. ఆ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే వ్యవహారం అది. ఇక్కడ నుంచి ట్రైన్లు వేసుకొని, ఇక్కడ నుంచి ఫ్లైట్లు వేసుకొని పోయి ఢిల్లీలో కూర్చొని మధ్యాహ్నం అన్నం కూడా తినలే, కడుపు మార్చుకొని కూర్చుంటే
రాహుల్ గాంధీ రాకపోతే దీనికి అర్థమైంది, దీనిలో నా వ్యవహారం ఆయనతో దిగజారిపోతుంది. అంతకుముందుగా 3 రోజులు ఉన్నారు, నో అపాయింట్మెంట్. గుంపులో పోయిన వాళ్ళకి అందరు ఉన్నప్పుడు హలో హలో అని చెప్పి ఫోటోలు దిగడం తప్ప అసలు మ్యాటర్ మాట్లాడుకునే అవకాశం లేదు, పర్సనల్గా మాట్లాడుకునే వ్యవహారం లేదు అసలు. అదే ఇవన్నీ చెప్తుంటే ఇవన్నీ కామన్. రేవంత్ రెడ్డి అభిమానులు కూడా మస్తు చెప్తారులే మీడియాలో, ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీద చెప్తున్నారేమో అనుకున్నారంట. కానీ ఢిల్లీలో పరిణామాలు చూసిన తర్వాత, ఢిల్లీలో మొన్న ఆ ధర్నా రోజు జరిగిన వ్యవహారాలు అన్నీ చూసిన తర్వాత ఇంకా ఇది ఇంతే, ఇది వ్యవహారం దూరమే ఉంది, చాలా దూరం పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డితో కాదు, మనం సైడ్ కట్లో ఏమైనా ప్రయత్నం చేయాలి, షార్ట్ కట్లో. కానీ రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే పని అయ్యేది కాదు, ఏదో వేరేలాగా కనిపిస్తుంది. ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా మన కళ్ళతో మనం చూస్తున్నాం కదా, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ మధ్య గ్యాప్ ఉందన్న విషయం ఎవరో ఎప్పుడు కాదు, మనకే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అని ఆయన సొంత మనుషులు ఆయన కోసం రోజు ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళే మాట్లాడుతున్నారంట. ఎనీవే ఇది ఒక పెద్ద బ్యాక్డ్రాప్, రేవంత్ రెడ్డికి పెద్ద బ్యాక్డ్రాప్. ఇప్పుడు ఆయన ఇందిరాపార్క్ దగ్గర ధర్నా పెట్టి ఒకవేళ రాహుల్ గాంధీ రాలేదనుకో, అది నథింగ్, అది మ్యాటర్ కాదు, పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే ఆయన ఢిల్లీకి వెళ్ళి రావాలి, ఆయన ఢిల్లీకి వెళ్ళి రావాలంటే ప్రిపరేషన్ ముందు 2 గంటలు ప్రిపరేషన్ కావాలి, మళ్ళీ రావడానికి 2 గంటలు, ఇక్కడ మళ్ళీ ఒక 2 గంటలు, మళ్ళీ పోవడానికి 2 గంటలు, ఒక రోజు పడుతుంది. కాబట్టి బహుశా ఆయన నిజంగానే అక్కడ వేరే కార్యక్రమాల్లో ఉన్నాడు, అందుకే రాలేదంటే నమ్మనికి కూడా వస్తుంది. బట్ ఢిల్లీలో వీళ్ళ కన్న ముందరనే రాహుల్ గాంధీ ఎడిపోతుందో కనిపిస్తుంది. ఆడ కూర్చున్న వాళ్ళకి రాహుల్ గాంధీ జస్ట్ వీళ్ళు కూర్చున్న ధర్నా దగ్గర నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో అంత్యక్రియల ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. ఎప్పుడో మధ్యాహ్నం 1:30-2 గంటల టైంలో. మరి అక్కడ నుంచి ఎటువంటి ఎవరు తెలియదు. ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ నో అడ్రస్. రావాలనుకుంటే ఖచ్చితంగా ఆ మీటింగ్కి వచ్చేవాడు. అప్పుడు రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ మీటింగ్కి వస్తే నా గ్రాఫ్ పెరిగిపోతుంది, మళ్ళీ అందరినీ బలమంది తీసుకొని వచ్చిన నా కుర్చీ జరపాలని ఎవరైతే చూస్తున్నారో, నన్ను ముఖ్యమంత్రి దింపాలని ఎవరైతే కుట్రలు చేస్తున్నారో మొత్తం అందరిని పట్టుకొని వచ్చినా, ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే మొత్తం ఇక ఇవన్నీ పటాపంచాలు అయిపోతాయని బహుశా అనుకున్నట్టున్నాడు. బట్ చూస్తే అది పటాపంచాలు కాలేదు, మొత్తం ఇసుకపోయింది ఎక్కడిదక్కడ. ఇది ముందు ఎక్కడ దారి తీసుకో తెలియదు. కానీ కాంగ్రెస్ వాళ్ళే ప్రత్యక్షంగా చూసిన తర్వాత, అక్కడ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇది చాలా దూరం పోయింది, సబ్జెక్ట్ చేతిలో లేదు. ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో జరుగుతున్న ప్రచారమే కరెక్టు, ఇప్పుడు ఎవరు చెప్పాలని అవసరం లేదు, మాకు మేమే నమ్మే సిచ్యువేషన్ మా కళ్ళతో చూసినామని మాట్లాడుకుంటున్నారట వాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.